భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్టు పనులను అడ్డుకుని ప్రాజెక్టు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కింద భూములు సింగరేణి సంస్థ తీసుకుని 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ రైతులు తెలిపారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా తమ భూములకు నష్టపరిహారం చెల్లించే వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని భూ నిర్వాసిత రైతులు తెలిపారు. గత 2017 సంవత్సరం నుంచి ఓపెన్ కాస్ట్లో గడియానపల్లి విలేజ్ని R&R కింద తీసుకుందామని సింగరేణిలో అన్ని రకాల సర్వేలు చేశారు ఇప్పటి వరకు. ఇది 2024 సంవత్సరము. ఈ రోజు వరకు PN DN అయింది. అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత 3 నెలల నుంచి తిప్పుతున్నారు. అవార్డు పాస్ చేయట్లేదు. మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసుల నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. అంతకు ముందు మరొక విషయం ఏంటంటే 2009లో ల్యాండ్ అక్విజిషన్ జరిగిన పైసలు 1,47,00,000 రూపాయలు రావాలి మాకు. అది వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక 10 రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ చేయడం జరిగింది. దానికి RDO గారు, సింగరేణి GM గారు మాకు హామీ ఇచ్చారు. ఒక 10 రోజుల్లో మీ డబ్బులు క్లియర్ చేస్తాము, అవార్డు పాస్ చేస్తామని చెప్పారు. ఇయాటికి 13వ రోజు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవార్డు పాస్ కాలేదు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మేము ఆ రోజు చెప్పాము RDO గారికి, సార్ మీరు 10 రోజుల్లోగా మాకు రిజల్ట్ ఇవ్వకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం, ధర్నా చేస్తాం, దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పొద్దు, అడ్డు చెప్పొద్దు అని అంటే సార్ సరే అన్నారు. ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు. డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు. అందుకని మేము ధర్నా చేస్తున్నాం. మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు. గడియానపల్లి విలేజ్ 34 ఎకరాల ఆబాది, అంటే ఇంటి స్థలాలు, ఇంకా వ్యవసాయ భూమి ఇంకో 20 ఎకరాల పైన ఉంటుంది సార్. అది ఒకటి 919 ఫ్యామిలీస్ ఉన్నాయి PDF కింద.